కళ్యాణ్ అప్పుని తీసుకొని కోచింగ్ సెంటర్కి వెళ్తాడు. ఇక కోచింగ్ సెంటర్ అతనికి 5,000 అడ్వాన్స్గా ఇచ్చి నా భార్యను కోచింగ్ క్లాసులకి పంపండి అని చెప్తాడు. ఇక అతనైతే నేను అడ్వాన్స్గా 10,000 కదా ఇమ్మన్నాను, మీరు 5,000 ఇస్తే ఎలాగా అని చెప్తుంటే ఇక కళ్యాణ్ అయితే 2 రోజుల్లో నేను అరేంజ్ చేస్తాను, క్లాసులు స్టార్ట్ అయిపోతే నా భార్య మళ్ళీ ఇబ్బంది పడుతుందని తన రిక్వెస్ట్ చేస్తూ ఉంటాడు. ఇప్పుడు 10,000 కట్టడానికే మీరు ఇబ్బంది పడుతుంటే 60,000 ఎలా కడతారా అని అతను అడుగుతూ ఉంటాడు. ఇక కళ్యాణ్ అయితే ఎలాగైనా నేను ఆ డబ్బులు అరేంజ్ చేస్తానని చెప్పి ఇక అప్పుని కోచింగ్ సెంటర్లో జాయిన్ చేస్తాడు. ఇక బయటికి వచ్చిన అప్పు నా కోసం ఇంత కష్టపడడం అవసరమా అని అంటూ ఉంటుంది. ఇక కళ్యాణ్ అయితే నేను డబ్బులు ఎలాగైనా సంపాదిస్తాను, కానీ నువ్వు ఎస్ఐ అవడమే కష్టం, కాబట్టి జాగ్రత్తగా చదువుకొని నువ్వు ఎస్ఐ అయితే నేను చాలా సంతోషిస్తానని చెప్తూ ఉంటాడు. రాజు నిద్ర లేచేసరికి తన ఎదురుగా కావ్య ఉంటుంది. కావ్య రాజు దగ్గరికి వచ్చేస్తుంది. ఇక తనని చూసిన రాజు ఎందుకు వచ్చావు, ఏ ముఖం పెట్టుకొని వచ్చావు అని దబాయిస్తూ ఉంటాడు. ఏ ముఖం పెట్టుకొని వచ్చానా, నన్ను మీరు అంటుంటారు కదా కందిపప్పు ముఖం అని, ఆ ముఖం పెట్టుకునే వచ్చాను అని కావ్య చెప్తూ ఉంటుంది. ఇక రాజు అయితే కోపంగా వెళ్ళబోతూ ఉంటాడు. ఇక కావ్య తనని గట్టిగా పట్టుకొని తనని కదలనివ్వకుండా ప్లీజ్ అండి, నేనెప్పుడు మీకు ద్రోహం చేయాలనుకోలేదు, అలా ఎప్పుడు అనుకోను కూడా, ప్లీజ్ అండి నన్ను క్షమించండి అని అంటూ ఉంటుంది. ఇక రాజు అయితే ఒక్కసారిగా కరిగిపోతాడు, ఆలోచిస్తాడు. నేను తొందరపడి రుద్రాణి అత్త మాటలు విని కావ్యను దూరం చేసుకున్నానా అని ఆలోచిస్తూ ఉంటాడు. కావ్య తనని క్షమిస్తే గాని వదలను అన్నట్లుగా రాజును పట్టుకొనే ఉంటుంది. నిజంగానే కావ్య రాజు దగ్గరికి వచ్చిందా, లేక రాజు కావ్య తన దగ్గరికి వచ్చి క్షమించమని అడిగినట్టుగా తను భ్రమపడుతున్నాడా అనేది జరగబోయే ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.